Hare Krishna Mataji's and Prabhuji's. Please accept my humble obeisances. Thank you so much for joining our today's Japa session. So, first of all, I wish you a very happy Krishna conscious Ugadi. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాక్చువల్గా నిన్న నైట్ వరకు కూడా ఏం చెప్పాలి అనేది అర్థం కాలేదన్నమాట. సో థర్స్డే క్లాస్ తీసుకుంటాను. సో ఏం చెప్పాలి, ఏదైనా క్లాస్ ఉందా ఉగాది రిలేటెడ్గా ఏమైనా కనెక్ట్ చేసి చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. సో లాస్ట్ మూమెంట్లో కూడా మాతాజీకి చెప్పాను, పావని మాతాజీకి, మాతాజీ భగవద్గీతనే చెప్పేసేయండి, భగవద్గీతనే కంటిన్యూ చేద్దామని అన్నాను. బట్ అగైన్ మార్నింగ్ కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు అనిపించింది అనమాట, ఓకే ప్రతి పర్వదినం మనకి పండుగ వచ్చేది ఎందుకు అంటే, ఒకటి మనం కొన్ని రిలీజ్ చేయాలి, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి, కొన్ని కంటిన్యూ చేయాలి. సో మనకి పర్వదినం వచ్చినప్పుడు ఆ రోజుని మనం దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేయడానికి వాడుకోవాలన్నమాట. మనం గమనించుకోవాలి, పరిశీలించుకోవడానికి వాడుకోవాలి. ఓకే ఇవాళ కూడా మనం ఎక్కడ తప్పెళ్తున్నాము, ఎక్కడ మంచిగా వెళ్తున్నాము ఏంటి అనేది కొన్ని విషయాలు చర్చించుకొని ఈ నూతన సంవత్సరం నుంచి మనం ఏ విషయాలు కరెక్ట్ చేసుకుంటే ఇంకా మంచి భక్తులుగా అవుతాము అనే విషయం పైన డిస్కస్ చేయొచ్చు కదా అని చెప్పి అనిపించింది. సో అందుకనే మళ్ళీ క్లాస్ అనేది స్పెషల్ క్లాస్ అని ఉగాది అని చెప్పి మార్చడం జరిగింది. సో మనం కొన్ని విషయాలు అనేవి ఇవాళ ఒక చిన్న షార్ట్ క్లాస్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. బిఫోర్ దట్ యాజ్ యూజువల్గా మనము వైష్ణవులు గురువుల కృప, కృష్ణ రాధారాణి శ్రీమతి రాధారాణి కృపని అడుగుతూ మంగళాచరణ అనేది చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహాబదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, कलयुग पावन हरिनाम संकीर्तन की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhudev, for joining the session today. Yes, so ఈ రోజు మన న్యూ ఇయర్, ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకి ఇది న్యూ ఇయర్. ఐ థింక్ కర్ణాటకలో కూడా ఇవ్వాలి అనుకుంటాను ఉగాది సెలబ్రేట్ చేసేది, నాకు గుర్తున్నంత వరకు. ఎస్ మాతాజీ. అవును మాతాజీ, కర్ణాటకలో కూడా ఈ రోజే మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో అరవ వాళ్ళకి వేరే మాతాజీ, తమిళనాడు అవును, తమిళనాడు వాళ్ళకి వేరే డే ఉంటుంది. బట్ ఈ 2 స్టేట్స్ ఇవాళ మనకి న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే న్యూ ఇయర్ అనగానే జనరల్ గా మనకి ఒక బర్త్ డే వచ్చిన, న్యూ ఇయర్ వచ్చిన, ఒక యానివర్సరీ కంప్లీట్ చేసుకున్న, మనం కాలచక్రం ప్రకారం చూసుకున్నట్లయితే
మన వయస్సు ఒకటి పెరుగుతుంది. మనం జీవించిన సంవత్సరాలు ఒకటి పెరుగుతున్నాయి. సో, మనం గడిపిన కాలం అనేది ఇంకొక సంవత్సరం పెరిగింది అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంటుంది. సో, యూజువల్‌గా మనం సెలబ్రేషన్స్‌లో మునిగిపోతూ ఉంటాం కానీ, మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన వ్యవధిలో ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. సో పెరిగింది మాతాజీ. ఆ! ఈ ఎగ్జాక్ట్‌లీ. సో సంవత్సరం తగ్గిపోయింది. ఒక సంవత్సరం తగ్గిపోయింది. మనం ఏదైతే ఈ శరీరంలో ఉండడానికి వచ్చామో, ఎంత ఆయుష్ అనేది మనకి ఇచ్చారో భగవంతుడు, ఆ ఆయుష్‌కి ఒక టైమ్ లైన్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలనేది మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ అన్ని సంవత్సరాలలో ఒక సంవత్సరం గడిపేసాం మనం. ఓకే. అంటే తగ్గిపోయింది. మనము మృత్యువుకి దగ్గరవుతున్నాము. సో, సీరియస్‌నెస్ పెరగాలి. యాక్చువల్‌గా భక్తిలో లేకపోతే ఏమవుతుంది అంటే, సిన్సియర్‌గా మనం భక్తి చేయడం లేదు అంటే, మనం ఉన్న వ్యవధిలో మనకి ఒక సంవత్సరం తరిగిపోయింది అని బాధపడాల్సుంటుంది. కానీ భక్తి చేస్తున్నప్పుడు సిన్సియారిటీ చూపిస్తున్నప్పుడు ఏమవ్వాలి అంటే, గత సంవత్సరం నేను సిన్సియర్‌గా భక్తి చేశాను. గత సంవత్సరం నన్ను ఒక అడుగు కృష్ణ వైపు దగ్గరికి వేసేలాగా నన్ను ప్రేరేపించింది. నేను వెయ్యగలిగాను. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకొన్ని అడుగులు కృష్ణ వైపు ముందుకు వేయాలి అని మనల్ని ఉత్సాహం వైపు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. సో, భక్తి మనల్ని అటువైపు తీసుకెళ్తుంది. ఓవరాల్‌గా మన యొక్క డ్యూరేషన్‌లో ఒక సంవత్సరం తగ్గినప్పటికీ కూడా మనం ఎవరికి దగ్గరగా వెళ్తున్నాం చెప్పండి? కృష్ణకు దగ్గరగా. ఎగ్జాక్ట్‌లీ. కృష్ణకి దగ్గరగా వెళ్తూ ఉన్నామనమాట. సో, ఒకవేళ మన ప్రయాణం అటువైపు ఉండి మనం అలా కృష్ణకి దగ్గరికి వెళ్తున్నాము అంటే, మనం భయపడాల్సిన అవసరం లేనే లేదనమాట. ఓకే. హ్మ్. జనరల్‌గా ఇందాకన్నట్లు ఒక సంవత్సరం ఒక న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ జాన్ ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ కూడా కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. కొత్త సంకల్పాలనేవి చేస్తూ ఉంటారు. యెస్ ఆర్ నో? ఎస్ మాతాజీ, తీసుకుంటారు మాతాజీ. తీసుకుంటూ ఉంటారు. సో, ఆ రిజల్యూషన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఒక గోల్ అనేది పెట్టుకున్నారో దాన్ని తీర్చడానికి దానికి దగ్గరవ్వడానికి వాళ్ళు కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాలి జీవితంలో. సో, ఒక్కొక్క మెట్టు రోజు ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తూ నేను ఆ లక్ష్యానికి దగ్గరవ్వాలి అని చెప్పి వాళ్ళు రిజల్యూషన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారనమాట. అయితే జనరల్‌గా మనకి భక్తి చెయ్యాలి అని కోరిక కలగడమే గొప్ప విషయం అనమాట. అలా భక్తి చేయాలి అని కోరిక కలిగినప్పుడు ఏ రోజైనా కానీ దానికి వారం, వర్జ్యం, ముహూర్తం ఇట్లాంటివేమీ లేకుండా ఇమ్మీడియేట్‌గా మనం భక్తి చేయడం అనేది స్టార్ట్ చేసేయొచ్చు అంటారనమాట. దానికి ముహూర్తం అనేది చూసుకోవాలి ఇట్లా ఏమీ ఉండదు. కానీ స్పెసిఫికల్‌గా మనకి కొన్ని పర్వదినాలొచ్చినప్పుడు మాత్రం ఆ రోజుని కూడా మన భక్తి సాధన పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఆలోచన చేయొచ్చనమాట భక్తులనేవాళ్ళు. ఒకవేళ మన జీవితంలో ఏదన్నా లోపిస్తుంది. సరిగా మనం చేయలేకపోతున్నాము. ఓకే. నేను మార్నింగ్ లేవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ నేను లేవలేకపోతున్నాను. సో, ఈరోజు నేను ఒక రిజల్యూషన్ తీసుకొని, నేను ఇవాల్టి నుంచి కూడా నేను ఏ సమయానికైతే లేస్తున్నానో, ఆ సమయం కన్నా ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ కొంచెం ముందు లేవడానికి ప్రయత్నం చేయాలి. సో, స్ట్రగుల్ అవుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ట్రై చేయాలి అని అట్లాంటి రిజల్యూషన్స్ అనేవి తీసుకున్నప్పుడు ఏమైతది అంటే, మెల్లిగా మనము మన జీవితంలో మార్పులనేవి తీసుకొని రాగలుగుతామనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, న్యూ ఇయర్ అనేది మనం గత సంవత్సరంలో చేసిన తప్పులేంటి, గత సంవత్సరంలో చేసిన మంచి పని ఏంటి అనేది ఇంట్రాస్పెక్ట్ చేసుకునే డే. గమనించుకుని, పరిశీలించుకునే డే అనమాట. ఓకే. సీ ఇవాళ మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమి స్పెషల్‌గా చేస్తాం ఈరోజు ఉగాది రోజు? ఉగాది ఉగాది పచ్చడి పచ్చడి. ఉగాది ఉగాది పచ్చడి పచ్చడి. చేస్తాం. కరెక్ట్. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులుంటాయి? 6 రుచులు ఉంటాయి. షడ్రుచులు. షడ్రుచులు. చెప్పగలరా మాతాజీ. షడ్రుచులేంటి? తీపు, కారము, తీపి, పులుపు, చేదు, కారం, చేదు, వగరు. పులుపు, వగరు. హ్మ్. తీపి, వగరు. పులుపు, వగరు, కారం, ఉప్పు, చేదు. 6 రకాలు షడ్రుచులున్నాయి మనకి ఉగాది పచ్చడిలో. అయితే షడ్రుచులు ఉన్నప్పటికీ కూడా బేస్ రుచి ఎక్కువ శాతం రుచి ఏది వచ్చేలాగా మనం ప్రిపేర్ చేస్తాం చెప్పండి? చేదెక్కువ వేప వేస్తాం. వేప పువ్వు, చేదు మాత్రం. బెల్లము, పులుపు మాతాజీ. బేసిక్ గా ఎక్కువ ఇంగ్రీడియంట్ ఏదొచ్చేలా చేస్తాం? చేదొచ్చేలా చేస్తామా? తీపి, వగరొచ్చేలా చేస్తామా? తీపి. ఉప్పా? తీపి. ఎగ్జాక్ట్లీ. తీపి వచ్చేలాగా ఆ కంటెంట్ కొంచెం పెంచుతామనమాట. అప్పుడు ఏమైతది అంటే ఆ తీపిదనంలో చేదు, ఆ తీపిదనంలో వగరు, ఆ తీపిదనంలో ఉప్పు, పులుపు, కారం అన్నీ కలిసి సమపాలలో మంచి రుచిని తీసుకొస్తుంది. అవునా కదా చెప్పండి? సో, ఎస్ అంటే మాతాజీ. నేను మాత్రమే తీపి ఎక్కువ వేస్తానా? మీరందరూ కూడా కొంచెం తీపి ఎక్కువే వేస్తారా? అందరూ వేస్తాం మాతాజీ. అందరూ తీపి ఎక్కువే వేస్తారు కదా! సో, అవును. జీవితంలో కూడా మనము అన్నీ ఉంటాయి మనకి. అంటే కష్టముంటుంది, సుఖముంటుంది, దుఃఖముంటుంది, బాధుంటుంది, కోపముంటుంది అన్నీ ఉంటాయి.
కానీ దాన్ని సమపాలల్లో బ్యాలెన్స్ చేయడానికి మనకి ఆ తీయదనం అనేది ఏంటి అంటే మనకి భక్తి తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఆ భక్తి లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఉగాది పచ్చడిలో బెల్లం మనం వేయడం లేదు, దాన్ని పక్కన పెట్టేసి ఉప్పు వేసాం, కారం వేసాం, చింతపండు జ్యూస్ తీసి పోసాము, వగరు వేసాము, చేదు వేసాము, అన్ని కలిపాము. అసలు అది తాగడానికి మనకి తాగబుద్ధి అవుతుందా? లేదు అవును మాతాజీ. మాతాజీ. అస్సలు కాదు తాగలేం, మాతాజీ. ఊహించుకోలేం. మనం నాలుక పైన ఆ రుచి పడినట్లుగా ఊహించుకోండి, అసలు మనకి ఇది తీసుకోబుద్ధి కాదు. ఎస్ ఆర్ నో? సో దాంట్లో ఎస్ మాతాజీ. ఆ తీయదనం కలవడం వల్లనే అన్ని కూడా సమపాలల్లో కలిసి దానికి మంచి రుచి అనేది వస్తుంది అనమాట. అయితే ఇది ఎందుకు చెప్పాను అంటే, మన భక్తిలోకి వచ్చాక కూడా సాధన చేస్తాం, స్వాధ్యాయ చేస్తాం, సేవ చేస్తాం, సాంగత్యంలోకి వస్తాం. ఇవన్నీ మంచి రుచులే, కానీ వీటన్నిటినీ నిలబడి తీయదనాన్ని బయటికి తీసుకొచ్చే రుచి ఒకటి ఉంది. చెప్పండి, ఏంటి అది? భక్తి భక్తి మాతాజీ. మనసులో జపం మాతాజీ. తిరగం. 5S లో నేను 4S చెప్పాను. సాధన, సాధన, స్వాధ్యాయ, జపం మాతాజీ. సేవ, సంఘలోకి వచ్చాక మనం ఒకటి డెవలప్ చేయాలి. ఇది సదాచారం. జపం మాతాజీ. జపం ఎగ్జాక్ట్లీ మాతాజీ. సదాచారం. ఓకే, సదాచారం. సదాచారం ఉన్నప్పుడే మన ఉగాది పచ్చడికి ఎలా అయితే బేస్ తీయదనం ఉంటే అది ఎంత రుచిగా మారుతుందో, ఒక భక్తుని జీవితంలో సదాచారం ఉన్నప్పుడే ఆయన ప్రతి ఒక్కరికి కూడా తీయదనాన్ని పంచుతూ ఉంటారనమాట. కృష్ణ ఏంటి చెప్పండి? కృష్ణ ఆల్ మధురమా కదా? కృష్ణ గురించి ఏం చెప్తాం? మధురాష్టకంలో ఏముంటది? ఎవరికైనా తెలుసా మధురాష్టకం? నో, అది మనకి నామం గురించి మధురం మధురేప్యోపి. కానీ నీకు మధురాష్టకంలో ఏముంటుంది చెప్పండి? అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. సో ఆయన గురించి సమస్తం మధురం. మీరు ఆ మధురాష్టకం చూస్తే ప్రతి అంశం కూడా భగవంతుని గురించి చెప్తూ అన్ని కూడా మధురం 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 అని చెప్పి చెప్తున్నారు. అవునా? ఆయన అదరం మధురం, ఆయన వదనం మధురం, ఆయన నయనం మధురం, ఆయన నవ్వితే మధురం, ఆయన ప్రతి అణువణువు మధురం అని చెప్తున్నాం అనమాట. భక్తిలో మనం భగవంతునితో కనెక్ట్ అవుతున్నామని చెప్తూ మనం మాత్రం మధురాన్ని పంచకుండా చేదుని, వగరుని, కారాన్ని పంచుతున్నామేమో మనం చెక్ చేసుకోవాల్సిన రోజు అనమాట ఉగాది. అర్థమవుతుందా ఏమంటున్నాను? మనం ఆల్ మధురమైన భగవంతునితో కనెక్ట్ అయ్యాం, కృష్ణతో. కానీ మనం నలుగురితో మధురాన్ని పంచుతున్నామా, చేదుని పంచుతున్నామా, వగరుని పంచుతున్నామా, కారాన్ని పంచుతున్నామా? ఏం పంచాలి మనం నలుగురితో? తీపిని పంచాలి మాతాజీ. మధురాన్ని పంచాలి మనం. అయితే ఎక్కడ ఈ మధురం లోపిస్తుంది అంటే, మనం సాధన, స్వాధ్యాయ, సాధు సంఘ సేవ చేస్తున్నాం, కానీ సదాచారం లేనప్పుడు ఏమవుతుంది అంటే మనం మన చుట్టూ ఉన్న నలుగురితో మధురాన్ని పంచకుండా మిగిలిపోతున్నాం అనమాట. మన గురించి తెలియని వాళ్ళకి మన దగ్గరికి రాగానే, ఓ మీరు ఎన్ని మాలలు జపం చేశారండి? 32 మాలలు జపం చేశారా? ఓకే, ఏకాదశి 64 మాలలు జపం చేశారా? ఓ మీరు పొద్దున్నుండి 4 గంటలు మీరు భాగవతం చదివారా? ఓ మీరు పొద్దున్నుండి 8 గంటలు క్లాస్ విన్నారా? వీటి గురించి చూస్తారా? మనం వారితో 10 నిమిషాలు మాట్లాడితే మీరు ఇంత ఆప్యాయంగా మాట్లాడారా అని ఏది వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. సో మన డీలింగ్స్ అనేవి మన యొక్క భగవంతునితో మన కనెక్షన్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. మన డీలింగ్స్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో ఆటోమేటిక్ గా మనం భక్తి పదంలో మంచిగా ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలి. మనం భక్తి పదంలో ముందుకెళ్తున్నాం, కానీ మన డీలింగ్స్ లో మాత్రం మన చుట్టూ ఉన్న వారిని మనం సంతృప్తి పరచడం లేదు అంటే సమ్వేర్ భక్తి పేరుతో ఇంకేదో చేస్తున్నాం, కానీ భక్తి మాత్రం చేయడం లేదు. గుర్తుపెట్టుకోవాలి డియర్ డివోటీస్. ఒక డివోటీని ఎలా గుర్తించవచ్చు అంటే, నిన్న నైట్ ఒక వీడియో చూస్తుంటే నిత్యాశ్రమి మాతాజీ చెప్పారనమాట. ఏమన్నారు అంటే సింపుల్ గా, ట్రూ ప్రీచింగ్ బిగిన్స్ విత్ యాటిట్యూడ్ అన్నారు. యాటిట్యూడ్ అంటే మన సదాచారం. ట్రూ ప్రీచింగ్, నిజమైన ప్రీచింగ్ మన సదాచారంతో మొదలవుతుంది. నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం చాలా తక్కువ సార్లు వస్తుంది, కానీ మన డీలింగ్స్ ఏవైతే ఉంటాయో
దానితోనే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనము కృష్ణ వైపు తిప్పాలి. మన డీలింగ్స్ కరెక్ట్గా లేవనుకోండి, మనల్ని చూసి ఎవరైనా కృష్ణ వైపు తిరగాలి అని అనుకోవాలా, మాకొద్దురా బాబు భక్తి చేస్తే ఇట్లా అయిపోతారా అని చెప్పి వాళ్ళు కృష్ణ నుండి దూరం వెళ్ళిపోవాలా? చెప్పండి. Mataji, true preaching బిగిన్స్ విత్ యాటిట్యూడ్ ప్రభుజీ, begins. విత్ యాటిట్యూడ్. Okay. Okay, thank you. Yes. చెప్పండి. మన చుట్టూ ఉన్నవారు మన నడవడిక చూసి నేను కూడా భక్తి చేయాలి, నేను కూడా వీళ్ళు ఉన్నట్లుగా ఉండాలి అని మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు భక్తి మార్గంలోకి రావాలా? భక్తి చేస్తే ఇట్లా అయిపోతారా, ఇట్లా ఉంటారా మనుషులు అని చెప్పి మనల్ని చూసి భయపడి భక్తికి మనకి దూరం వెళ్ళిపోవాలా? చెప్పండి. మనల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు రావాలి. ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన డీలింగ్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు వస్తుంది అనమాట. భక్తి చేస్తున్నప్పుడు మన హృదయము కంపాషన్ పెరగాలి, దయ పెరగాలి. కానీ మన హృదయం ఒక రాయిలాగా మారిపోతుంది అనుకోండి, అది ఏం భక్తి చెప్పండి? అవునా కదా? సో స్వీట్నెస్ ని పంచాలి అంటే మన హృదయం వెన్నలాగా సాఫ్ట్గా అవుతూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కరెక్షన్స్ చేస్తున్నప్పుడు ఆ కఠినత్వాన్ని కూడా చూపిస్తూ ఉండాలి. అంటే మనము కంపాషన్ అనేది పెంచుకుంటూ కంపాషన్తో కరెక్షన్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే వేరే వాళ్ళు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భగవంతుని వైపు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం ఏం చేసేస్తూ ఉంటామంటే, భక్తి మనల్ని బెటర్ వర్షన్, మనం ఏదైతే ఉన్నామో భక్తి లేనప్పుడు దానికన్నా బెటర్గా మన జీవనం మారుతూ ఉండాలి. భక్తి తీసుకోగానే మనం ఏదైతే ఉన్నామో ఒకప్పుడు దానికన్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి, భక్తి మనం సరిగ్గా చేస్తున్నట్ల, సరిగ్గా అసలు అమలుపరుస్తున్నట్ల, భక్తి చేస్తున్నట్ల ఆలోచించండి. చేస్తున్నట్టు కాదు మాతాజీ, కాదు. ఎగ్జాక్ట్లీ. సో మన డీలింగ్స్ మనం గమనించుకోవాలి డియర్ డివోటర్స్. మనం మధురాన్ని పంచేవాళ్ళం అవ్వాలి, తీయదనాన్ని పంచేవాళ్ళం అవ్వాలి. అంతేకాని నా దగ్గరికి వస్తేనే నేను చేదుగా ఉంటా, నా దగ్గరికి వస్తేనే నేను కారాన్ని చల్లుతూ ఉంటా అన్నట్లుగా మనం ఉంటే మాత్రం సమ్వేర్ భక్తి పేరుతో మనం ఇంకేదో చేస్తున్నాం తప్ప యాక్చువల్గా అటువంటి డీలింగ్స్ అనేవి ఎప్పుడు కూడా భగవంతుని సంతృప్తి పరచవు. భగవంతునికి దగ్గర ఎంత నామజపం చేసినా, ఎంత శ్రవణం చేసినా, ఎంత స్వాధ్యాయ చేసినా సదాచారం మనం డెవలప్ చేసుకోవట్లేదంటే మాత్రం భగవంతుని ఎట్లను మనం సంతృప్తి పరిచిన వాళ్ళము. ఆయన మనం ప్లీజ్ చేయలేం. మనం ఆయన్ని సదాచారం ఉంటేనే ప్లీజ్ చేయగలుగుతాం భగవంతుని. అండ్ ఇంకొకసారి ఏం చేస్తామంటే మనము భక్తి పేరుతో వి బికమ్ సో ఇర్రెస్పాన్సిబుల్. భక్తి మనల్ని మోర్ అండ్ మోర్ బాధ్యతాయుతంగా చేయాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని చక్కగా అన్ని నిర్వర్తించేలాగా భక్తి మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాని భక్తి పేరుతో నేను ఇర్రెస్పాన్సిబుల్ అయిపోతాను అంటే, ఇస్ దట్ కరెక్ట్ భక్తి? అది నిజమైన భక్త? కరెక్టేనా? మాతాజీ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది అని చెప్తున్నాను. నేను క్లాస్ చెప్తాను అని చెప్పి కూర్చున్నాను, క్లాస్ చెప్పడం మొదలు పెట్టాను. ఇంట్లో మా పాపకి టైంకి వండి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? నాదేనా కాదా? సో నేను క్లాస్ చెప్తాను అని చెప్పి కూర్చొని తనకి 9:30 అయినా 10 అయినా కానీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టలేనంత స్థితిలో నేను వెళ్ళిపోతే, తను అసలు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నన్ను పట్టించుకోవట్లేదు మా అమ్మ అని అనుకుంటది. కానీ ఓ మా అమ్మ ఎంత గొప్పటి ఓటి, కృష్ణ గురించి ఎంతసేపు క్లాస్ చెప్తుంది అని అనుకుంటుందా చెప్పండి? పట్టించుకోవడం లేదు అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఇంట్లో నా బాధ్యతలన్నీ సవరించుకొని టైం టు టైం మా హస్బెండ్కి అందించాల్సిన సేవలు నేను అందించాలి. నేను కూర్చొని జపం చేసుకుంటాను 64 మాలలు అని చెప్పి నేను తనకి టైంకి వండి పెట్టట్లేదు, టైంకి నేను బాక్స్ ఇవ్వట్లేదు, ఇంట్లో పనులు అనేవి సరిగ్గా చేసుకోవట్లేదు, నేను జస్ట్ 64 మాలలు చేసుకుంటాను, మిగిలినవి నాకు సంబంధం లేదు, నన్ను అడగద్దు అని అంటే, ఈజ్ దట్ రియల్ డివోటీ చేయాల్సిన పని అదా చెప్పండి? కాదు మాతాజీ, తన బాధ్యతను నిర్వర్తిస్తూ భక్తి చేయాలి. ఎగ్జాక్ట్లీ. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ మన జీవితంలో డిసిప్లిన్ తీసుకొస్తూ అక్కర్లేని విషయాలు పక్కన పెట్టి టైం టు టైం మనం చక్కగా డిసిప్లిన్గా శ్రద్ధగా మనం అన్ని పనులు చేసుకుంటూ భగవంతుని మన జీవితంలో సెంటర్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే ఆ జీవనం ఆదర్శప్రాయంగా అవుతుంది. కానీ భక్తిలోకి వచ్చాక మనం చేసే తప్పేంటి తెలుసా? నేను సేవ చేస్తున్నా, నేను మిగిలినవేం చేయను, నేను ప్రీచింగ్ చేస్తున్నా, నేను మిగిలినవేం చేయను, నేను జపం చేసుకుంటున్నా, ఇంట్లో పనులు నేను పట్టించుకోను. ఇది కరెక్ట్ నేచర్ కాదు డియర్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇప్పుడు మా హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సేవ చేస్తున్నారు, సేవ చేస్తూ నేను ఇంట్లోకి కావాల్సిన
సంపద ఏదైతే ఉంటుందో నేను ధనార్జన చేసి తీసుకొస్తేనే ఇల్లు నడుస్తుంది. తను ఏమంటారంటే నేను సేవ చేసేస్తాను, నేను ఇంట్లో కావాల్సినవి ఏమీ నేను పట్టించుకోను అంటే అది భక్తి అవుతుందా చెప్పండి? కాదు మాతాజీ. కాదు మాతాజీ. మీకు అన్ని కోణాల్లో ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక తల్లిగా మన బాధ్యత ఏంటి, ఒక భార్యగా మన బాధ్యత ఏంటి, ఒక భర్తగా మన బాధ్యత ఏంటి, అండ్ ఈ భర్తగా భార్యగా తల్లిగా మనల్ని పొజిషన్ లో పెట్టింది ఎవరు చెప్పండి? కృష్ణనా కాదా? కృష్ణ. ఎగ్జాక్ట్లీ. కృష్ణ. మనం మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ కృష్ణని కూడా మన జీవితంలో జోడిస్తూ కృష్ణ సేవ కూడా భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణ ప్లీజ్ అవుతారు. అంతేకాని నేను కేవలం భక్తి మాత్రమే చేస్తా, మిగిలిన బాధ్యతలన్నీ నేను దూరం పెట్టేస్తా అంటే మనం ఇంట్లో ఉన్న నలుగురితో మధురాన్ని పంచుతున్నామా, చేదుని పంచుతున్నామా? ఆలోచించండి. చేతులు పంచుతున్నాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. అర్థమవుతుందా నేను ఎందుకు ఇది మనం ఈ షడ్రుచుల కాన్సెప్ట్ అనేది తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు మనం భక్తి పేరుతో మనం చాలా గొప్పగా చేసేస్తున్నాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం, కానీ మనకిచ్చిన మినిమం బాధ్యతల్ని కూడా మనం పట్టించుకోమన్నమాట. మనం ఎస్కేపిజం మోడ్లోకి వెళ్ళిపోతుంటాం అనమాట. ఓకే, నేను ఇది చేస్తున్నాను కదా, నేను అవి పట్టించుకోను. నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను కదా, అది నాకు సంబంధం లేదు. సో నాకు సంబంధం లేదు, నేను జస్ట్ కేవలం భక్తి మాత్రమే చేసుకుంటాను. భక్తి మాత్రమే చేసుకుంటానన్నప్పుడు గృహస్థుగా మన బాధ్యత ఏంటి మరి చెప్పండి? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? గృహస్థుగా మనం ఒక ఫ్యామిలీలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక భార్య భర్తకి టైం టు టైం వండి పెట్టి, భర్త చక్కగా బయటికి వెళ్ళి తను ధనార్జన చేసి ధర్మయుతంగా తీసుకొచ్చి పిల్లలు చక్కగా శ్రద్ధగా చదువుకొని వాళ్ళ బాధ్యతలు అనేవి చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి కొంత సమయాన్ని వాళ్ళ జీవితంలో భగవంతుని కోసం తీసి భగవత్ సేవ అనేది చేస్తూ భగవంతుని యొక్క నామజపం అనేది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గృహస్థు జీవనం అనేది మనకి ఇచ్చారు భగవంతుడు. అవునా కదా? మనం ఏం చేస్తున్నాము, ఎట్లా బ్రతకాలో ఎట్లా జీవించమన్నారో భగవంతుడు మనం తెలుసుకోకుండా అన్నిటినీ కలగా పులగం చేసేసి నేను ఇది మాత్రమే చేస్తా, ఇది పట్టించుకోను అని చెప్పి ఇతరులకి మనం మధురాన్ని పంచాల్సింది. భక్తి మన జీవితంలోకి వచ్చాక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గి భగవత్ కథ భగవంతుని యొక్క చర్చ అనేది పెరుగుతూ హ్యాపీగా భగవంతుని వైపు ముందుకెళ్ళాలి. కానీ మన జీవితంలోకి భక్తి వచ్చాక డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. నువ్వేం పట్టించుకోవట్లేదు, నువ్వు ఇంట్లో ఏం చేయడం లేదు, మొత్తం బాధ్యత అంతా నాపైనే తోసేసావు, నేను ఎంతని కష్టపడను అని ఇంట్లో ఇట్లాంటి డిస్కషన్స్ వస్తున్నాయంటే సమ్వేర్ మన డీలింగ్స్ అనేవి కరెక్ట్గా లేవు. గుర్తుపెట్టుకోవాలి. మనం పేరుకి అమృతమైన మార్గాన్ని పట్టుకున్నామని అనుకుంటున్నాం, కానీ సంహవ్ చేదుని మాత్రమే పంచుతున్నాము నలుగురికి. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న నలుగురికి కూడా మనము చేదునే పంచుతున్నాము. ఇది కృష్ణ ఎట్లాను యాక్సెప్ట్ చేయలేరు, ససేమిరే యాక్సెప్ట్ చేయలేరు ఇలా డీలింగ్స్. అర్థమవుతుందా? మన కర్తవ్యం మనం నిర్వహించాలి మాతాజీ ఫస్ట్. తర్వాత భగవంతుడి మీద భారం పెట్టి మనం భక్తి చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో కర్తవ్యాన్ని పక్కకి తోసేయడం అనేది భక్తి ఎప్పుడూ చెప్పదు. మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించడం, ఇంకా బాధ్యతాయుతంగా నిర్వర్తించడమే భక్తి మనకి బోధిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ భక్తి ఎప్పుడు కూడా సింపుల్ ఫర్ ద సింపుల్, కాంప్లికేటెడ్ ఫర్ ద కాంప్లికేటెడ్ అంటారు. అంటే భక్తి అంటే రోజంతా క్లాసులు వినడం కాదు. భక్తి అంటే రోజంతా బుక్ పెట్టుకొని చదవడం కాదు. భక్తి అంటే రోజంతా మాల పట్టుకొని కూర్చోవడం కాదు. ఎస్పెషల్లీ గృహస్థు జీవనంలో ఇది బ్రహ్మచారులకి వర్తిస్తుంది, సన్యాసులకి వర్తిస్తుంది, వాళ్ళకి వర్తిస్తుంది. గృహస్థులకి రోజంతా ఇలా చేయడం కాదు. బట్ గృహస్థు ఏం చేయాలి తెలుసా? ఏదైతే విన్న క్లాస్ ఉంటుందో ఆ క్లాస్ని తన బాధ్యతలు చేస్తున్నప్పుడు ఆ క్లాస్లో మనం ఏం విన్నాం, ఏం తెలుసుకున్నాం అనే నెమరు వేయడం అనేది చేస్తుండాలి. ఒక ఆవు ఎప్పుడైనా చూసారా మీరు? ఆవుని చూసారా మీరు? ఆవుకి దానా పెట్టారా ఎప్పుడైనా? గడ్డి కానీ కొన్ని కూరగాయలు కానీ అవి పెట్టడం జరిగింది ఎప్పుడైనా? ఎంత ఫాస్ట్ గా తింటది మీరు గమనించారా? క్యారెట్స్ కానీ ఇట్లా పెడుతున్నప్పుడు చాలా ఫాస్ట్ గా తినేస్తుంది అనమాట. అట్లా నోట్లో పెట్టగానే లోపలికి తీసేసుకుంటది. గడ్డి పెడుతున్నప్పుడు లోపలికి తీసేసుకుంటది. మనం కీరా, క్యారెట్ ఇట్లాంటివి పెడుతుంటే చాలా ఫాస్ట్ గా తినేస్తూ ఉంటది. అంతా అయిపోయాక పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాక ఆవి ఏం చేస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా? ఫస్ట్ లోపల తిన్నదంతా కూడా బయటికి తీసుకొచ్చి ఒక పక్కన కూర్చొని మెల్లగా కొంచెం కొంచెం నోటి దగ్గరికి పళ్ళ కిందకి తీసుకొచ్చి నమిలి 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 మెత్తగా చేసుకొని మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు. సో మనం కూడా చేయాల్సింది ఏంటి తెలుసా? గృహస్థ జీవనంలో ఎంత ఎక్కువ విన్నాం, ఎంత ఎక్కువ చదివాం, ఎంత ఎక్కువ చేసామని కాదు, ఎంత చేసినా దాని నుండి సారం తీసుకుంటున్నామా లేదా?
సారం తీసుకుంటూ మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉంటూ భగవంతుని చింతన అనేది అక్కడ జోడిస్తున్నామా లేదా. కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నారు. కాన్షియస్నెస్ అంటే చేతన కృష్ణ వైపు ఉండి బాధ్యతలు అనేవి చక్కగా నిర్వర్తించాలి. ఎస్ ఆర్ నో? అలా కాకుండా బాధ్యతల్లో పడిపోయి కృష్ణాని వదిలేయడం కరెక్ట్ కాదు. కృష్ణానే పట్టుకుంటాను, నేను బాధ్యతలు అనేవి అస్సలు మొత్తానికే వదిలేస్తాను, ఇర్రెస్పాన్సిబుల్ అయిపోతాను అనేది కూడా కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ మాతాజీ. అన్ని కూడా సమతుల్యతతో తీసుకోవాలి. భక్తిని కూడా జీవితంలో సమతుల్యంగా తీసుకోవాలి, మన బాధ్యతల్ని కూడా సమతుల్యంగా తీసుకోవాలి. రెండింటినీ జోడించి కరెక్ట్ డీలింగ్స్ అనేవి పెట్టుకున్నప్పుడే నలుగురికి మనము ఆ మాధుర్యాన్ని, స్వీట్నెస్ ని పంచిన వాళ్ళం అవుతాము. లేదంటే మన డీలింగ్స్ వల్ల మన ఫ్యామిలీ మనకి భక్తికి దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మాతాజీ ఇప్పుడు మనము చెప్పండి. ట్రైన్ అది ట్రైన్ పట్టాలాగా సమానంగా తీసుకోవాలి మనం జీవితం. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు చాలాసార్లు మనం దూరం నుండి ఒక వ్యక్తిని చూసి ఈయన చాలా గొప్పగా ఉన్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, కృష్ణ గురించి చాలా గొప్పగా చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి యొక్క నేచర్ ఎప్పుడు తెలుస్తుంది? ఆయనకి దగ్గరయ్యే కొద్దీ తెలుస్తుందా, దూరం నుండి తెలుస్తుందా? దూరం నుండి కొండలు నునుపుగానే కనిపిస్తాయి, ఏం లేదు చాలా అద్భుతంగా ఉన్నాయని అనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పొదలు అన్ని కూడా దగ్గరికి వెళ్ళే కొద్దీ కనిపిస్తాయి. అవునా కదా చెప్పండి? మనం ఎలా ఉండాలి అంటే దూరం నుండి గొప్ప డివోటీగా అనిపించుకోవడం కాదు, దగ్గరికి వెళ్ళి మన జీవితంలోకి ఎవరైనా వచ్చాక కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, వీళ్ళు చక్కగా బాధ్యతలు అనేవి నిర్వర్తిస్తున్నారు, వీళ్ళ జీవితంలో చాలా డిసిప్లిన్ ఉంది, వీళ్ళు భక్తికి ఇవ్వాల్సిన టైం భక్తికి ఇస్తున్నారు, సాధువులతో అసోసియేట్ అవ్వడం, సాంగత్యంలోకి వచ్చినప్పుడు మంచిని తీసుకుంటూ ఉన్నారు, అండ్ వీళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భర్తకి, వాళ్ళ భార్యకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ కెరియర్కి, వాళ్ళ జీవితంలో ఏదైతే ధనార్జన చేయడానికి టైం అనేది ఇవ్వాలో దానికి చక్కగా టైం ఇస్తున్నారు, అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సమతుల్యతతో తీసుకొస్తున్నారు. నేను ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆ వ్యక్తికి దగ్గర అయ్యే కొద్దీ తెలుస్తుంది. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి అంటే సాంగత్యంలో కూడా ఎటువంటి వ్యక్తి యొక్క గైడెన్స్ తీసుకోవాలి, ఎటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. దూరం నుండి అందరం గొప్పగానే కనిపిస్తాం, మీరు అక్కడున్నారు, నేను ఇక్కడున్నాను, నేను చెప్పే అరగంట క్లాస్ విని ఓ మాతాజీ మీరు అంతా, ఓ మాతాజీ మీరు ఇంత అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా నేను ఎట్లాంటి డీలింగ్స్ మెయింటైన్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుందా? మా ఇంట్లో ఉన్న మా హస్బెండ్ కి, మా పాపకి, వాళ్ళకి తెలుస్తుందా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి నేను కూడా వీళ్ళలాగా అవ్వాలి, నేను కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నా జీవితాన్ని ఇట్లా మార్చుకోవాలి అనే ఇంప్రెషన్ మన ఇంట్లో, అంటే కొందరు భక్తికి యాంటీగా ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, భక్తికి ప్రోగా ఉండి ఫేవరబుల్గా ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మనం మన జీవితాన్ని అన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ మన దగ్గరున్న ఒక వ్యక్తికి నేను కూడా వీళ్ళలాగా అవ్వాలి అని వాళ్ళ మనసులో ఒక చిన్న ప్రేరణ కలిగించామనుకోండి, అది కదా నిజమైన భక్తి. ఎస్ ఆర్ నో? దూరం నుండి మనకు అన్ని గొప్పగానే కనిపిస్తాయి. మీరు ఇంత గొప్ప, మీరంత గొప్ప, మీరు ఇంత బాగా చెప్తారు, మీరు ఇంత బాగా పాడతారు, మీరు ఇంత బాగా సేవ చేస్తారు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక వ్యక్తికి దగ్గర అయ్యే కొద్దీ అర్థమవుతుంది అనమాట, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళ డీలింగ్స్ అనేవి ఉంచుతున్నారు, ఎంత చక్కగా బాధ్యతలు అనేవి నిర్వర్తిస్తున్నారు, ఎంత చక్కగా వాళ్ళ కెరియర్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉండాలి డియర్ డివోటీస్ జీవితంలో. అప్పుడే మనం నలుగురికి మధురాన్ని పంచిన వాళ్ళం అవుతాం. అన్ని సమతుల్యంగా నడుస్తూ ఉండాలి మన జీవితంలో ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోవాలి, కేవలం భక్తిని ఒక సాకుగా, ఒక నెపంగా తీసుకొని బాధ్యతలకి దూరం అయిపోయే నేచర్లో ఉన్నామంటే మాత్రం వీఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ పాత్. మనం అది సరైన మార్గంలో ఉన్నట్లు కానే కాదు. అగ్రి చేస్తారా, చేయరా? ఎగ్జాక్ట్లీ. సో మన సదాచారం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని డీలింగ్స్ లో కూడా, అన్నిట్లో కూడా, జీవితంలో అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మనం బెటర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొక సదాచార లోపం మనకి ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే, ఓకే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు భక్తి చేయగానే మనకి ఎంత గర్వం వచ్చేస్తుంది అంటే,
ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయడానికి మన జీవితంలోకి వచ్చి ఫలానా చోట తప్పెళ్తున్నావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ చేసుకో అంటే మన అహం మనల్ని ఆపేస్తుంది అనమాట. నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు తెలీదా? నేను శాస్త్రాలు చదవలేదా? నేను ఎంతమంది భక్తుల్ని డీల్ చేస్తున్నాను, నేను ఎన్ని శాస్త్రాలు చదివాను, నేను ఎన్ని క్లాసులు చెప్పాను, నేను ఎన్ని ఫెస్టివల్స్ దగ్గరుండి జరిపించాను. ఇట్లాంటి ఫీలింగ్ మనకు వచ్చేసిందంటే మాత్రం ఆ వ్యక్తి ఎదగలుగుతారా చెప్పండి? ఎదగలుగుతాం మాతాజీ. ఎదగలేరు. లేదు మాతాజీ. ఎదగలేరు. సో ఇవన్నీ సదాచార ఆస్పెక్ట్స్ అన్నమాట. ఆ సదాచారం ఉంటేనే మాధుర్యాన్ని పంచుతాం నలుగురికి. ఈ సదాచారం ఈ చిన్న చిన్న సూక్ష్మమైన ఆస్పెక్ట్స్ మనలో కోల్పోతున్నాం కాబట్టే మనం ఇవాళ పేరుకి భక్తి చేస్తున్నా కూడా నలుగురికి చేదునే పంచుతున్నాం. డియర్ డివోటీస్, హంబుల్ గా ఉండాలి. విద్య మనకి వినయాన్ని పెంచాలి. వినయాన్ని పెంచకుండా గర్వాన్ని పెంచుతుంది అంటే ఆ విద్య మనకి ఎటువంటి ఉపయోగం లేనే లేదు. ఎన్ని శాస్త్రాలు చదివి ఏం ప్రయోజనం, ఎంత నామజపం చేసి ఏం ప్రయోజనం మనలో వినయం లేకపోతే. భగవంతుడిని అట్రాక్ట్ చేసేది ఏంటి తెలుసా? వినయం. వినయం ఉన్న చోట భగవంతుడు చాలా ఈజీగా ఆయన దొరుకుతాడనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే వినయం ఉంటుందో, ఎక్కడైతే ఓకే ఎవరైనా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి కరెక్షన్స్ చెప్పి పలానా చోట తప్పెళ్తున్నారంటే నిజమే కదా, ఓకే ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను ఎందుకు చెప్పారు వీళ్ళు ఈ విషయం అని చెప్పి ఆలోచించి నేను కూడా నా జీవితంలో ఎట్లాంటి కరెక్షన్స్ తీసుకొని రావాలి అని మనం కరెక్షన్స్ కి ఓపెన్ గా ఉండి మన జీవితాన్ని వినయం అంటే ఆ వినయపూర్వకంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకొని మన జీవితాన్ని కన్స్ట్రక్టివ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం అనుకోండి, కృష్ణాకి దగ్గర అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి మాతాజీ. జరుగుతాయి మాతాజీ. పెరుగుతాయి మాతాజీ. పెరుగుతాయి. సో సమ్హౌ మనకి గర్వం వచ్చేస్తుంది. సో భక్తి చేసే కొద్దీ గర్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నేనెంతటి దాన్ని, నేనెంతటి వాడిని, నువ్వు నాకు చెప్తావా అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా అది భగవంతుని అట్రాక్ట్ చేయదు, గురు కృపని తీసుకురాదు. డియర్ డివోటీస్ గుర్తుపెట్టుకోండి. సో అదే మన పతనానికి కారణమైపోతుంది. ఆ నేచరే మన పతనానికి కారణమైపోతుంది. నేను అంత చదువుకోలేదు, నాకంత చెప్పడం చేత కాదు, నాకు ఏమీ రాకపోయినా కూడా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోగలనా అని వినయంగా ఉన్న వ్యక్తి, ఆయనకి ఏం జ్ఞానం లేకపోయినా కూడా భగవత్ కృప వారికి తోడైపోతుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ సదాచారంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, హంబుల్గా ఉన్నామా లేదా, టాలరెంట్గా ఉన్నామా లేదా, ఓర్పుగా ఉన్నామా లేదా, అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా. ఫెయిల్ అవుతాం, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా భక్తిని మన జీవితాన్ని రెండింటిని సమతుల్యంగా తీసుకొని ముందుకెళ్ళడం చేతగాని పని కాబట్టి సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాం. ఓకే, నేను క్లాస్ తీసుకొని చెప్తూ ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, మా పాపకి టైంకి అందించలేను, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ నేను కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లాస్ని ఈ టైం టు ఈ టైం నేను కంప్లీట్ చేయగలిగితేనే ఇంట్లో బాధ్యతల్ని కూడా నేను హ్యాంపర్ చేయకుండా చేయగలుగుతాను. అప్పుడే ఎవరికి ఇబ్బంది రాకుండా భగవత్ సేవ లాంగ్ టైంలో నేను ముందుకు తీసుకెళ్ళగలను అని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో చెప్పండి, ఆలోచించండి. నేను ఏదైతే చెప్తున్నానో లైఫ్లో మనం సేవని లైఫ్ అంతా కంటిన్యూ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకోవడము, ఒక డీలింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవడము, రెస్పాన్సిబిలిటీస్ అనేవి కరెక్ట్గా తీసుకోవడం అనేది జరిగినప్పుడే సేవ అండ్ మన ఫ్యామిలీ అనేది కూడా చక్కగా ముందుకెళ్ళగలిగింది. లేదంటే మాత్రం ఏదో ఒక దాంట్లో మనం మెస్ తీసుకొచ్చేస్తాం, ఏదో ఒక దాంట్లో మనం డిస్టర్బెన్స్ తీసుకొస్తాం. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో మన డీలింగ్స్ అనేది కరెక్ట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ చక్కగా తీసుకోవాలి, ఈగోకి పోకుండా నాకంత తెలుసు నాకు ఇంత తెలుసు అనే ఈగో అనేది పక్కన పెట్టేసి నేను ఎంతటి వాడిని, నిన్నగాక మొన్న ఇస్కాన్ గురించి తెలుసుకున్నాను, అసలు నేను ఈ శరీరం కాదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను, ఇంత జ్ఞానం ఉంది అని శ్రీల ప్రభుపాదుల వారు నాకు ఇన్ని బుక్స్ రూపంలో ఇస్తే తెలుసుకున్నాను. నేను మనిషి 4 తప్పులకి ఎప్పుడూ కూడా లోబడుతూ ఉంటాడు అని చదువుతూ ఉన్నాము. మనం ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం నేనున్నది కరెక్టే అని అంటే అర్థం ఏంటి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నువ్వు తప్పు చేసే ప్రవృత్తి నీకుంది అని చెప్తున్నాయి. మనమేమో మన దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్తే నేను చేసింది కరెక్టే అంటున్నామంటే శాస్త్రాల జ్ఞానం మనకి వంట పట్టినట్ట కానట్ట? లేదు మాతాజీ. లేదు. పట్టలేదు. ఎగ్జాక్ట్లీ. సో చదువుతున్నాం కానీ అది లోపలికి వెళ్ళడం లేదనమాట. సో హంబుల్, వినయంగా ఉండడం, మంచి డీలింగ్స్ మెయింటైన్ చేసుకోవడం, మనల్ని చూడగానే నలుగురికి భక్తి చేయాలి అని అనిపించాలి. సో ఇది అంటే నేను మరి భక్తికి యాంటీగా ఉన్న వాళ్ళని మనల్ని చూస్తే కోపం వస్తుంది కదా అంటే యాంటీగా ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు. నార్మల్గా ఎవరైతే భక్తి గురించి మంచి ఒపీనియన్ ఉన్నదో వాళ్ళు మనల్ని చూసినప్పుడు అరే నేను కూడా వీళ్ళలాగా మంచిగా నా డేని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని ఆ భావన వాళ్ళకి కల్పించేలాగా మన జీవితం అనేది ఉండాలన్నమాట. లేదు అంటే ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయి ఈగో వచ్చేసి మనకి ఎవరి మాట వినలేనంత స్థితిలోకి మనం వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే పేరుకి భక్తి చేస్తున్నాం కానీ చుట్టూ ఉన్న నలుగురికి కూడా ఇట్లాంటి భక్తి మాకొద్దురా బాబు అని
అనిపించకనే అనిపిస్తూ ఉంటాం అనమాట వాళ్ళ మనసులో మనం. ఎట్లా ఉండాలో చెప్పండి మనం? లేదు మాతాజీ. అలా అలా ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా ది ఆల్ స్వీట్ పర్సన్ అయిన కృష్ణాని పట్టుకున్నప్పుడు మనం కూడా ఆల్ స్వీట్ అవుతూ ఉండాలి. ఇవాళ ఇక్కడ మొత్తం చేదు, వగరు, కారము ఇవే ఉన్నాయన్నమాట. కష్టంగా కలిగించే గుణాలే ఉన్నాయి మనలో. కానీ భగవంతునితో కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ స్వీట్నెస్ అనేది పెరుగుతూ ఉండాలి. ఆ పెరుగుతూ ఉన్న స్వీట్నెస్ ని బయటికి పంచుతూ ఉండాలి మనం. అప్పుడే అందరూ కూడా మనకి మనల్ని ఇష్టపడతారు, మనం చేసే పనిని ఇష్టపడతారు, మనలాగే వారు కూడా భక్తి చేయాలి అని చెప్పి ప్రేరణ తీసుకుంటారు అనమాట. ఈ న్యూ ఇయర్ పేరు ఏంటి తెలుసా మీకు? నామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటారు. పరాభవం అంటే ఏంటి చెప్పండి జనరల్ గా? ఓటమి కదా. పరాభవం అంటే ఓటమి అనమాట. ఓకేనా? సో ఏది పరాభవం చెందాలి మనలో? మనలో అహంకారం పరాభవం చెందాలి, మనలో గర్వం పరాభవం చెందాలి, మనలో అలసత్వం అంటే లేజినెస్ ఉంటుంది చూసారా, అది పరాభవం చెందాలి, మనలో స్వార్థం ఉంటుంది చూసారా, నాకు ఇదే కరెక్ట్, లేకపోతే నేను నా భక్తి చేసుకుంటూ నేను ఎదిగిపోతాను, నేను మిగిలినవి నేను పట్టించుకోను అనే స్వార్థం ఉంటుంది చూసారా, అది మనకి పరాభవం చెందాలి. ఇవన్నీ పరాభవం చెందినప్పుడే భగవంతునికి మనం దగ్గరైతాం, ఇంకొక నలుగురిని భగవంతునికి దగ్గర చేయగలుగుతాం. అవునా కదా? చెప్పండి. సో ఈ న్యూ ఇయర్ మనము ఒక రిజల్యూషన్ లాగా తీసుకోవాలన్నమాట. నా డీలింగ్స్ ని నేను బెటర్ చేయాలి, నేను ఎవరితో ఎలా మాట్లాడుతున్నా కూడా కృష్ణకి ప్రియంగా ఉండేలాగా మాట్లాడుతున్నానా, కృష్ణకి ప్రియంగా ఉండేలాగా నా నడవడిక ఉందా, కృష్ణకి ప్రియంగా ఉండేలాగా నా రోజులో నా డిసిప్లిన్ ని నేను చూపిస్తున్నానా, కృష్ణకి ప్రియంగా ఉండేలాగా నేను నడుచుకుంటున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మనం బెటర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి డియర్ డివోటర్స్. సో ఈ న్యూ ఇయర్ని అటువంటి సంకల్పం అనేది తీసుకొని మనం కృష్ణకి నచ్చినట్లుగా, గురువులకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామా లేదా అనే విధంగా మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉగాది స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? UGADI. ఎస్ ఆర్ నో? యు అంటే అల్టిమేట్ షెల్టర్. కృష్ణనే మన అల్టిమేట్ షెల్టర్, దేవాది దేవుడు అని ఇప్పటికి మనం తెలుసుకోగలిగాం. అవునా కాదా? సో మానవ జన్మ పొంది మనం ఇప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల, ఈ పరంపర కృప వల్ల మనము ఇప్పటికీ తెలుసుకోగలిగాం కృష్ణ మన యొక్క అల్టిమేట్ షెల్టర్. అంటే ఇంకా మనం ఆయన పాదాల దగ్గరికి ఖచ్చితంగా చేరాలి అని ఇప్పటికి మనం తెలుసుకోగలిగాము. అండ్ జీ అంటే గ్రాటిట్యూడ్ చూపించాలి మనం. 84 లక్షల జీవరాశులుంటే నాకు ఈ ఆత్మకి ఇవాళ మానవ జన్మ దొరికింది. మానవ జన్మ దొరికి భక్తుల సాంగత్యం దొరికినప్పుడు ఆ గ్రేట్ఫుల్నెస్ అనేది చూపించాలన్నమాట, కృతజ్ఞత భావం అనేది చూపించాలి. ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యంలోకి వచ్చి నేను ఎక్కడ లోపిస్తున్నాను అని మనం సాంగత్యం నుండి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు భగవంతుడు మనకి బోలెడన్ని ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు తెలుసా మనం కరెక్ట్ చేసుకోవడానికి. ఒకసారి నాకు ఏమనిపించిందంటే, మార్నింగ్ లేవడం చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. ఎస్ ఆర్ నో చెప్పండి, ఎస్పెషల్లీ చలికాలంలో. నాకు ఇంట్లో పని చేయడానికి మేడ్ వస్తారు కదా, సో ఆవిడ పొద్దున్నే 4-4:30 కల్లా వచ్చి గుమ్మం అది చిమ్మడానికి వస్తారు కదా. సో అలా చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈవిడ 4-4:30కి పనికి రావాలంటే మినిమం 3:30కి లేచి ఆవిడ ఇక్కడికి వస్తేనే పనికి వస్తుంది కదా. సో ఒక భౌతికంగా తను ఫ్యామిలీని పోషించుకునే ఒక వ్యక్తే 3:30కి లేవగలుగుతున్నారంటే, మనం భగవంతుణ్ణి పొందాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎంత సిన్సియారిటీ చూపించాలి మార్నింగ్ లేవాలి అనే విషయంలో. అవునా కదా? ఆలోచించండి. బేసిక్ గా మనం నేర్చుకోవాలి అనే తపన ఉన్నప్పుడు చుట్టూ భగవంతుడు మనకి బోలెడన్ని ఎగ్జాంపుల్స్ పెడుతూ ఉంటారు అనమాట. ఆ సాంగత్యం అనేది మనకి దొరుకుతూనే ఉంటుంది. మంచి విషయాలు గ్రహించాలి అన్నప్పుడు బోలెడంత సాంగత్యం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇలా భక్తుల సాంగత్యం ఉన్నప్పుడు చాలా తెలుసుకోవచ్చు అనమాట. సో నాకెందుకు తొందరగా కోపం వస్తుంది, వీళ్ళు ఇంత మంచిగా ఎలా డీల్ చేయగలుగుతున్నారు, సో నేను కూడా అలా అవ్వాలి. సో నేను ఎందుకు డేని మేనేజ్ చేయలేకపోతున్నాను, నా జపం అనేది ఎందుకు రాత్రి దాకా తీసుకెళ్తున్నాను నేను, వీళ్ళందరూ మార్నింగ్ చేయగలుగుతున్నారంటే నేను ఎక్కడ లోపిస్తున్నాను. సో అట్లా నేను ఆ కరెక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, నేను కూడా అలాగా
చేయడానికి ప్రయత్నం చేయాలి అని. ఈ అసోసియేషన్లోకి వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడ లోపిస్తున్నామో అవి మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, యు అంటే అల్టిమేట్ షెల్టర్ కృష్ణ అని తెలుసుకొని, జీ అంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావం అనేది కలిగి ఉండి, ఇన్ని 84 లక్షల జీవరాశులుంటే ఇప్పుడు నాకు మానవ జన్మ దొరికింది, దీనికి నేను కృతజ్ఞత చూపిస్తున్నాను కృష్ణ అని చెప్పి దీన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి. ఏ అంటే అసోసియేషన్ భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనము కరెక్షన్స్ అనేవి తీసుకుంటూ, డి అంటే డిసిప్లిన్, మన జీవితంలో డిసిప్లిన్ అనేది తీసుకొస్తూ. మీకు తెలుసా, ఒక డిసైపుల్ గురువు యొక్క శిష్యునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి తెలుసా మీకు? డిసిప్లిన్. డిసైపుల్ అని ఎవరిని అంటారు అంటే, ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో వారినే డిసైపుల్ అని అంటారు. ఒక డిసైపుల్ కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ డిసిప్లిన్ అన్నమాట. భౌతికంగా గొప్ప విషయాలు సాధించాలంటేనే డిసిప్లిన్ ఉండాలి అంటే, భౌతికాంతో పాటు ఆధ్యాత్మికాన్ని జోడిస్తూ మన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అంటే మనకి ఏ లెవెల్లో ఉండాలి డిసిప్లిన్? ఆలోచించండి. మనకి ఇష్టం వచ్చినప్పుడు తింటూ, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటూ, ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ, ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతూ ఉంటే అన్ని మనం నిర్వర్తించగలుగుతామా మన జీవితంలో? లేదు మాతాజీ. డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతాం. ఒక రోజు భక్తి బాగా చేస్తే ఒక రోజు ఇంట్లో బాధ్యతల్ని చేయము, ఒక రోజు ఇంట్లో బాధ్యతలు చేస్తే ఒక రోజు భక్తిని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. ఎస్ఆర్నో మన జీవితంలో అలా అవుతూ ఉంటుందా లేదా చెప్పండి? అవుతుంది మాతాజీ. సో ఎక్కడ లోపిస్తుంది అంటే డిసిప్లిన్ అనేది లోపిస్తుంది అన్నమాట. ఆ డిసిప్లిన్ తీసుకొచ్చి మార్నింగ్ లేవమని శ్రీల ప్రభుపాదుల వారు ఎంత ఆలోచించి మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుంటారు మనకి చెప్పండి. మార్నింగ్ ప్రోగ్రామ్ 4:30కి మంగళారతి చేసుకోవాలి. సో మనము పొద్దునే మనం గురువుని తలుచుకొని మనము నరసింహారతి చేసుకొని, తులసి ఆరతి చేసుకొని, జపం చేసుకొని 16 మాలలు శ్రీమద్ భాగవతం అనేది శ్రవణం చేసుకొని ప్రసాదం తినమని ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ ఎంత ఆలోచించి పెట్టుంటారు చెప్పండి శ్రీల ప్రభుపాదుల వారు. అన్ని చేయలేకపోయినా గృహస్థ జీవనంలో అట్లీస్ట్ మార్నింగ్ లేచి భగవత్ సంబంధమైన కార్యాలు అనేవి మొదలు పెట్టాలి అనే డిసిప్లిన్ మన జీవితంలో రాలేదనుకోండి, మనం ఎప్పుడు చేస్తాం 16 మాలలు? ఎస్ ఆర్ నో? డే మిగినైపోయాక మన బాధ్యతలు చేయాల్సి వచ్చిన సమయం వచ్చేసినప్పుడు అప్పుడు 16 మాలలు నాకు ఉన్నాయి అని చెప్పి బాధ్యతల్ని పక్కన పెట్టేసి నేను 16 మాలలు చేస్తా కూర్చోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను కదిలించకండి, నా జోలికి రాకండి అని చెప్తే ఈజ్ దట్ కరెక్ట్? చెప్పండి, మనం అదే చేసుకుంటామా లేదా చెప్పండి యూజువల్ గా? ఇవన్నీ సూక్ష్మమైనవి డియర్ డివోటీస్. ఇవన్నీ గ్రహించాలి. మనం గ్రహించి డిసిప్లిన్ అనేది తీసుకుని రావాలి మన జీవితంలో. మార్నింగ్ లేవాలి అంటే పోనీ మిమ్మల్ని ఏమైనా 3 గంటలు 2 గంటలే పడుకోమంటున్నారా? కాదు, నైట్ 9 కల్లా పడుకోవాలి. 9:30 కల్లా పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈజీగా మార్నింగ్ 4:30కి లేవగలుగుతాం. ఇనీషియల్ గా కొంచెం కష్టం ఉంటుంది లేచే అలవాటు లేనప్పుడు, బట్ బాడీ తొందరగా అడాప్ట్ అయిపోతుంది. ఎందుకంటే మొన్న లాస్ట్ క్లాస్ లో కూడా అనుకున్నాం కదా, 9:30కి పడుకున్నప్పుడు 9 to 12 అనే స్లీప్ అనేది మనకి 6 hours స్లీప్ తో సరిపోతుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో మనకి మన బాడీకి కావాల్సిన రెస్ట్ మన బాడీకి వచ్చేస్తుంది. చాలా తొందరగా మనం అడాప్ట్ అయిపోతాం అనమాట. మార్నింగ్ లేవడం అనేది కష్టం అనిపించదు నైట్ తొందరగా పడుకున్నప్పుడు. నైట్ తొందరగా పడుకోవాలి అంటే సూర్యాస్తమయంలోకి మనము డిన్నర్ చేసేయాలి. సో ఇదంతా డిసిప్లిన్ ఉంటేనే అవుతుందా కదా చెప్పండి? అవును మాతాజీ. ఆ డిసిప్లిన్ తీసుకొని రావాలి. ఎందుకంటే మనం అల్టిమేట్ షెల్టర్ అయిన కృష్ణని చేరాలి అని మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితంలో ఈ డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్ మిస్ అయింది అంటే మాత్రం ఒక రోజు బాగా చేస్తాం, ఒక రోజు పడిపోతాం, ఒక రోజు బాగా చేస్తాం, ఒక రోజు పడిపోతాం. అది సస్టైన్ చేయలేమన్నమాట, ముందుకి తీసుకువెళ్ళలేమన్నమాట. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది తీసుకొస్తూ ఫైనల్ గా మనం ఉగాదిలో లాస్ట్ లెటర్ ఐ కదా, ఐ అంటే ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే మనము భగవంతుని యొక్క సన్నిధిని పొందడమే మన రియల్ ఇండిపెండెన్స్ అన్నమాట. సో అల్టిమేట్ షెల్టర్ కృష్ణ అని తెలుసుకొని గ్రాటిట్యూడ్ చూపిస్తూ భక్తుల సాంగత్యంలో అసోసియేషన్కి వచ్చి డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనము ఈ భవబంధనంలో చిక్కుకున్న మనము రియల్ ఇండిపెండెన్స్, రియల్ ఫ్రీడమ్ అనేది పొందుతాం అన్నమాట. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకొని మనము ఈ ఉగాది రోజు మనం మన డీలింగ్స్ ని ఏమైనా మార్చగలమా, మనం నలుగురికి స్వీట్నెస్ ని పంచడానికి ఇంకేదైనా చేయగలమా, ఇంకేదైనా బెటర్ అవ్వగలమా అని చెప్పి మన పైన మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకునే రోజు అన్నమాట. ఓకేనా, అర్థమైందా? మాతాజీ ఇప్పుడు ఈ 4 డి వరకు మనం చేస్తే 5వది ఆటోమేటిక్ ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఐ అంటే ఇండిపెండెన్స్.
లిబరేషన్ అంటే Okay. బేసిక్ ఏంటంటే ఈ భవబంధనాల నుండి బయటికి వెళ్ళిపోయి భగవద్ ధామానికి వెళ్ళి మన నిజమైన ఇంటికి వెళ్ళిపోయి భగవత్ సేవలో మనం ఇన్వాల్వ్ అయిపోవడమే మన రియల్ ఇండిపెండెన్స్ అన్నమాట. ఈ 4 మనం చక్కగా చేయగలుగుతున్నాం అనుకోండి, అది మెల్లగా మన ఇండిపెండెన్స్ కి దారి తీస్తుంది అనమాట. ఓకే, ఓకే మాతాజీ 5 Sలో సాధన, స్వాధ్యాయ, సాధు సంఘ, సదాచార, ఇంకొకటి ఏంటి మాతాజీ? సేవ. సేవ సేవ. మాతాజీ చిన్న ఒకటి, ఇప్పుడు మన వృత్తిపరంగా లేకపోతే మన కార్యక్రమాలు మనము ఎందుకంటే చేస్తూ ఈ భక్తి చేయాలని చెప్పారు. అయితే 24 గంటలు పుస్తకాలు చదివేసి 24 గంటలు జపం చేసి ఈ వదిలేయడం మనకు కాదు. ఒక్కొక్క రోజు ఏంటంటే మన వృత్తిలో కొన్ని కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి, అప్పుడు 24 గంటలు చేసినా పర్వాలేదు. అలాగా చెప్పేటప్పుడు ఏంటంటే 24 గంటలు చేసుకుంటూ ఇవి వదిలేమని చెప్పడం కాదు, చిన్న కరెక్షన్. కాబట్టి మీ ఈ దినచర్యలో ఏమైనా ఉండేటప్పుడు ఆ రోజు లేకపోతే 24 గంటలు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అదంటే బాగుంటది. బాధ్యతని పక్కన పెట్టేసి మనం భక్తి చేయడం అనేది భక్తి యొక్క నెపం అవ్వకూడదు, వంక అవ్వకూడదు. బాధ్యతని నిర్వర్తిస్తూ మనకి ఏదైతే ఫ్రీ టైం దొరుకుతుందో అది మన ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా అది మనం భగవంతుని సేవగా వాడినప్పుడే భగవంతుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంతృప్తి చెందుతారనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా బాధ్యతని పక్కన పెట్టమని చెప్పలేదు. అర్జున కూడా యుద్ధం పక్కన పెట్టి నువ్వు జపమాల తీసుకొని జపం చేయమని చెప్పలేదు. నీ యుద్ధం చేయి, యుద్ధం కూడా నా ప్రీతి కోసం చేయి అని చెప్తున్నారు. అలానే మన బాధ్యతలు చేయాలి, మన బాధ్యతలు కూడా భగవంతుని ప్రీత్యార్థం చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనల్ని ఇక్కడ పెట్టిందే భగవంతుడు, మనకి ఫ్యామిలీని ఇచ్చిందే భగవంతుడు, మనకి ఉద్యోగంలో పెట్టిందే భగవంతుడు. సో మనం బాధ్యతయుతంగా చేసినప్పుడు ఆయన ప్లీజ్ అవుతారు. భక్తిని నెపంగా చూపించి వీటన్నిటి నుండి ఎస్కేప్ అవుతాను అంటే అది ఎప్పుడు కూడా భగవంతుని సంతృప్తి పరచదు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, కృష్ణ చైతన్యం అంటే ఎంత ఎక్కువ అని కాదు. కృష్ణ చైతన్యం అంటే ఎంత కొంచెం తీసుకున్నా మన చేతనని కృష్ణ వైపు తిప్పుతున్నామా లేదా. వినే క్లాసు రోజుకు ఒక అరగంట గంట విన్నా కూడా ఆ క్లాస్ ని మనం నెమరు వేయాలి. ఇందాక ఆవు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆవు ఎలా అయితే ఖాళీ టైంలో తిన్నదంతా తీసుకొచ్చి నెమరు వేస్తుందో మనం కూడా అంతే. మన బాధ్యతలు ఇప్పుడు మనం వంట చేస్తూ ఉన్నాము, ఓకే, కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాము, కట్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక ఆలోచన తిరిగే బదులు నేను ఏం విన్నాను, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను నా జీవితంలో, నేను ఇంకా కృష్ణకు ప్రియంగా అవ్వాలి అంటే ఏమి మార్పులు చేస్తే కృష్ణకి దగ్గర అవుతూ ఉంటాను. సో నేను ఈ డీలింగ్స్ అనేవి తప్పు చేశాను, ఇట్లా తప్పు చేస్తే కృష్ణకి నచ్చదు నేను, సో నేను ఇవి మార్చుకోవాలి, సో నేను వాళ్ళ క్లాస్లో ఈ విషయాలు తెలుసుకున్నాను, దానిపైన ఫోకస్ చేయాలి. అట్లాంటివి మనం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనలో సదాచారం అనేది డెవలప్ అయిపోతుంది. డియర్ డివోటర్స్, ఆ సదాచారం డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆ స్వీట్నెస్ని పంచడానికి రెడీ అయిపోతాం. మనకు తెలియకుండానే స్వీట్నెస్ని పంచేస్తాం అనమాట. కానీ ఆ స్థితికి చేరేదాకా మనం నిజంగా స్వీట్నెస్ని పంచుతున్నామా లేదు స్వీట్నెస్ని పంచుతున్నామన్న రూపంలో చేదుని, కారాన్ని, వగరుని, పులుపుని పంచుతున్నామా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అర్థమవుతుందా మాతాజీ? ఉగాదికి మీరే ఈ 5 letters కి మీరే ఫ్రేమ్ చేశారు? నేనే ప్రభుజీ, ఇది నాకు ఎక్కడ క్లాస్ దొరకలేదు ప్రభుజీ. సో క్లాస్ అంత పర్ఫెక్ట్ గా ఉండుండదు, పక్కా ఉండుండదు, ఎందుకంటే ఇది నా సొంత. బట్ ఏంటి అంటే సమ్వేర్ మన డీలింగ్స్ అనేవి కరెక్ట్ గా ఉండట్లేదు ప్రభుజీ. ఆ కరెక్ట్ గా ఉండాలి మన డీలింగ్స్ అనేది. ఆ డీలింగ్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడే కృష్ణ కూడా ప్రియంగా మారుతాం మనం. ఓకే, పరాభవ సంవత్సరం మాతాజీ, మీరు కూడా కరెక్ట్ గా అలాగే చెప్పారు మాతాజీ ఈ సంవత్సరం పేరు. సో షడ్రుచులు మనకి ఏం గుర్తు చేస్తూ ఉండాలి అంటే అరిషడ్ వర్గాలతో ఇబ్బందులు పడుతున్న మనము, అరిషడ్ వర్గాలు ఎన్ని? 6. అరిషడ్ వర్గాలతో ఇబ్బంది పడుతున్న మనము 6 ఇంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సును కూడా ఇంద్రియంగా చెప్తారనమాట. ఈ 6 ఇంద్రియాలతో కష్టాలు పడుతున్న మనము షడైశ్వర్యాలు ఉన్న భగవంతుని శరణు తీసుకున్నప్పుడే మన జీవితం సార్థకత అవుతుంది అని తెలుసు. చాలా బాగుంది. మనం ఈ ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. రికార్డ్ చేసిన మాతాజీ ఇది చేసాం ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ ఒక్క నిమిషం. ఎస్ మాతాజీ, ప్లీజ్. రికార్డ్ ఆపాక మాట్లాడమంటారా? షూర్ మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण माताजी.